బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుధీర్ చంద్ర గారు. నమస్తే మేడం. వయసు వచ్చిన కూతురు కావచ్చు, వయసు వచ్చిన కొడుకు కావచ్చు, ఇంట్లో పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ఎందుకు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వీడియోస్ ఈ మధ్య సోషల్ మీడియాలో మన తెలుగు స్టేట్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసిన తర్వాతే భయానికి గురి చేశాయి. సొంత తల్లినే శారీరక హింసకి గురి చేశారని కొంతమంది, సొంత తండ్రే కూతురుతో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా మిస్బిహేవ్ చేశాడని కొన్ని తరచూ మనం చూస్తూ ఉన్నాం. అవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, వినేవాళ్ళం, కొన్నిసార్లు వీడియోస్ చేసేవాళ్ళం. బట్ మన హైదరాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం నేను కళ్ళారా చూశాను. ఏం ట్రిగర్ అవుతుంది అంటారు పిల్లలకి, పేరెంట్స్కి కావచ్చు? తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఇది చాలా సెన్సిటివ్ అని నాకు అర్థమవుతుంది. బట్ ఫ్యామిలీకి మొత్తానికి ఇది ఒక అవేర్నెస్ కంటెంట్ సార్. అందుకోసమే నేను అడగదలుచుకున్నాను. కొన్ని విషయాలు వీడియో ముందు మాట్లాడడం తప్పు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం కనుక మాట్లాడకపోతే అంటిల్ అన్లెస్ అదేదో వాళ్ళ పీకల మీదకి వచ్చేదాకా వాళ్ళకి తెలియదు అని చెప్పి మాకు కౌన్సిలింగ్స్లో వస్తుంటాయి. మేము కౌన్సిలింగ్స్ ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ఫామ్లో షేర్ చేసేటప్పుడు వాళ్ళ పేర్లు కానీ వివరాలు ఏం చేయను. కేసు ఎసెన్స్ తీసుకొని మిగతా వాళ్ళకి అవగాహన కోసం షేర్ చేస్తాం. మీరు చెప్పిన కేసు మా దగ్గరికి చాలా వచ్చింది. దాంట్లో 6 నెలల క్రితం ఒక తల్లి వచ్చి కూర్చొని బోర్ని ఏడుస్తుంది. ఆమె అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి నా కొడుకు గురించి మాట్లాడాలి సార్ అని చెప్పి, కొడుకు వచ్చారంటే రాలేదండి నేనే వచ్చాను మీతో మాట్లాడాలని వచ్చాను. ఫస్ట్ స్టార్ట్ చేయడం మీ పేరు ఏంటి అని అడగడానికి మొదలు పెడితేనే తను ఏడుస్తుంది ఇంక బోర్ను. ఏమైందమ్మా అంటే, సార్ ఇది ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ తప్పుగా మాత్రం అనుకోకండి, కానీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, ఏం పర్లేదు. సార్ మా అబ్బాయి 6వ క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు 7వ క్లాస్కి వచ్చాడు. ఏమైందని తెలియదు కానీ నాకు అంటే ఇది జరిగి కూడా 6 నెలలు అవుతుంది. మీ దగ్గర అంటే నేను ఇప్పుడు కేసు చెప్పి 6 నెలలు అవుతుంది, 1 ఇయర్, లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్. ఏమైందని తెలియదు కానీ ఇంతకుముందు కొడుకు నన్ను వచ్చి దగ్గరికి వచ్చి వెనక నుంచి మామూలుగా కిచెన్లో ఉన్నప్పుడు ఇలా తాకి అమ్మ నేను వచ్చేసాను స్కూల్ నుంచి అని అంటున్నప్పుడు ఒక తల్లి ఎలా ఫీల్ అవుతుందంటే కొడుకు వచ్చి టచ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాను ఇన్ని రోజులు. కానీ లాస్ట్ 6 నెలల నుంచి వాడు టచ్ చేస్తున్నప్పుడు ఒక మగాడు వచ్చి టచ్ చేస్తున్నా, ఒక భర్త వచ్చి టచ్ చేస్తున్నా ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నాను సార్. నాకు అర్థం కావట్లేదు, తప్పు నాలో ఉందా వాళ్ళలో ఉందా అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ మీ దగ్గరికి రావడానికి 6 నెలలు ఆవేదన తర్వాత మీ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాను సార్ అని. ఇంక ఈ మాట తర్వాత నాకు అమ్మ ఏమనుకోకండి, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. కొడుకు వచ్చి టచ్ చేస్తున్నారని చెప్పి తర్వాత మగాడు వచ్చి టచ్ చేస్తున్నారన్నారు, అదే 6వ క్లాస్ కొడుకుని ఎందుకలా అన్నారంటే అప్పుడు ఆ తల్లి బోర్ని ఏడుస్తూ చెప్పుకోవచ్చు. 5వ క్లాస్ వరకు నా కొడుకు మామూలుగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు జస్ట్ నేను నార్మల్గా వాడికి పట్టుకొని స్నాక్స్ తినిపించి అన్నీ చేస్తూ నార్మల్గా అన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఒక తల్లిగా ప్రేమనిస్తూ ఉన్నాను. 5వ క్లాస్ వరకు వాడు కూడా అలాగే ఉండేవాడు. ఏమైందని తెలియదు కానీ లాస్ట్ 6 మంత్స్ నాకు ఆ వేరియేషన్ కనబడుతుంది సార్. వాడొచ్చి మామూలుగా టచ్ చేయడం వేరు, కానీ వాడు వచ్చి టచ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటే నాకు ఒక్కగానొక్క కొడుకు సార్. నేను బతికేది వాడి కోసం, నా భర్త, నా ఫ్యామిలీ చిన్నది. అప్పుడు ఆ తల్లిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే అప్పుడు ఆ తల్లి చెప్పింది, లాస్ట్ 6 నెలల నుంచి నేను అనుకోవడం నేను తప్పుగా అనుకున్నాను, ఒక తల్లిని తప్పుగా ఆలోచిస్తున్నాను అని చెప్పి నేను క్వశ్చన్ చేసుకుంటూ వాడిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే 6వ క్లాస్కే వాడు అంటే మనం మాస్టర్బేషన్ అంటాం ఆ పని చేస్తూ 6వ క్లాస్కే వాడు ఎటువంటి వీడియోలు చూస్తున్నాడంటే అడల్ట్ కంటెంట్ వీడియోస్, అది ఆ వయసులో చూడకూడని రాంగ్ రిలేషన్షిప్ వీడియోస్ అన్నీ చూస్తున్నాడు సార్. అది తెలిసి అప్పటికి వాడికి ఫోన్ లేదు. నా ఫోన్నే ఎప్పుడైనా ఆడుకునేదానికి ఇస్తే వాడు అర్ధగంట ప్రైవసీ రూమ్లోకి వెళ్ళి వాడు చేసే పనికి మాలిన పని ఇదని తెలిసిన తర్వాత నేను బ్రేక్ చేస్తూ వస్తున్నాను సార్. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పే కేసు ఇప్పుడు మీకు హైదరాబాద్లో జరిగిందని మీరు అనుకుంటున్నారు, మా కౌన్సిలింగ్లో చాలా వచ్చినాయండి. మీరు చెప్తుంటే అసలు నా గుండె బరువెక్కుతుంది సార్ వినడానికి కూడా. ఇటువంటి పరిణామాలు వయసుకు మించి ఫోన్లో అడల్ట్ కంటెంట్ రావడం కానీ, వయస్సు పూర్తిగా పరిపూర్ణం చెందకముందే లోపల హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవ్వడం కానీ, కళ్ళ ముందర టీవీల్లో సోషల్ మీడియాలో రియాక్షన్స్ చూసి వీళ్ళ బాడీలో తెలియక ట్రిగ్గర్ అయ్యే విషయాలు, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలో తెలియక కళ్ళ ముందే ఒక ఆపోజిట్ జెండర్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాలు చాలా ఘోరంగా ఉంటాయి. హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. సారీ, ఈ కేసులు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మా దాకా రాకుండా అటువంటి తప్పులు జరుగుతున్నాయని తెలిసినా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియక అటువంటి తల్లులు పడే ఆవేదన వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను.
అలాగే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. ఇది తల్లి గురించి చెప్పాను, తల్లి పడే ఆవేదన. తండ్రి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా అంటున్నారు మీరు? చెప్పడానికి నాకే ఆలోచిస్తూ నేను మాట్లాడుతున్నట్టే. ఇంకా మ్యామ్, ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ టుగెదర్ అంతే. దాంట్లో అది హ్యూమన్ నేచర్ అది. అందుకే చిన్నప్పుడు ఒక 2వ క్లాస్ అమ్మాయిని అడిగిన నీ హీరో ఎవరంటే తండ్రి అని చెప్తారు. ఒక అబ్బాయిని వచ్చి అడిగితే మా అమ్మ నాకు హీరో అని చెప్పే స్టేజ్లో ఆపోజిట్ జెండర్ అంతే. ఇట్స్ నాట్ వేరే విధంగా రాంగ్ నోషన్ కాదు. ఇట్స్ అ పాజిటివ్ హెల్దీ లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడిన అట్రాక్షన్. ఎప్పుడైతే వీళ్ళు వయసు పెరుగుతూ ఉంటారో వీళ్ళు అమ్మాయిలైనా సరే ఈ రియాక్షన్ తండ్రితో ఫస్ట్ ఫీల్ అయ్యే నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కడో 0.1%. ఇప్పుడు నేను చెప్పిన కేసులన్నీ కూడా 0.1%. మిగతా వాళ్ళందరూ సూపర్ ఫెంటాస్టిక్ కిడ్స్, నో ప్రాబ్లం. ఇక్కడ అమ్మాయిలు కూడా కొన్నిసార్లు తండ్రితో చేసే పరిణామాలు అది కూడా మనం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. తండ్రి కూడా కూతుర్లతో ఎంతవరకు ఎలా ఏంటి అనేది మనం కనుక జాగ్రత్త పడకపోతే అది తెలియక వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇవి ఎందుకు వస్తాయి సార్, ఎందుకు ఇలా జరుగుతుంది, జరిగినప్పుడు ఎలా చెయ్యాలి, అసలు ఎలా అంటే ఎలా ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని, ఎలా చెప్పాలి పిల్లలకి కూర్చోబెట్టి ఇది రైట్ ఇది రాంగ్ అని తెలియకుండా ఉండే అంత దాంట్లో పిల్లలు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్క్. మన కడుపున పుట్టిన పిల్లలు, అమ్మ నాన్న ఒక ఎమోషన్ ఉంటూ ఉంటుంది, పేరెంట్స్ తల్లిదండ్రులను చెప్తూ ఉంటుంటాము, మన కుటుంబం ఏంటి, విలువలు ఏంటి. మీరు ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా మ్యామ్ ఇప్పుడు ఒక సంవత్సరానికి నడవాలి. చిన్నప్పుడు పుట్టంగానే సంవత్సరానికి నడవాలి. నాకు 6 నెలలకే నన్ను ఎవరో ట్రైన్ చేసి నడువు అంటే నేను 6 నెలలకి నడుస్తాను. ఖచ్చితంగా నడుస్తాను కిందో మీదో పడి వాడు. ఎందుకంటే 24 గంటలు నా మీద అదే ప్రభావితం చూపిస్తూ నువ్వు నడవాలి, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళు చేతులు పట్టుకోనో లేకుంటే కాళ్ళు పట్టుకో, నా పొటెన్షియల్ అది కాదు. నేను మామూలుగా 9 నెలలో 10 నెలలో అడుగేద్దామని ప్రయత్నించాను. నన్ను తీసుకెళ్ళి ట్రైన్ చేసి 1వ సంవత్సరంలో సైకిల్ తొక్కుతాను లేదు కానీ వీళ్ళు ట్రైన్ చేస్తే తొక్కేస్తాను. 1వ సంవత్సరంలో స్విమ్మింగ్ చేస్తాను లేదు కానీ వీళ్ళు ట్రైన్ చేస్తే నేను తొక్కేస్తాను, స్విమ్ కూడా చేసేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇంతకుముందు ఆ సెక్షువల్ క్రేవింగ్ అట్రాక్షన్ అనే టార్గెట్స్ అక్కడ ఉంటే ఇప్పుడు వీడికి 2వ క్లాస్లోనే వాడు మొబైల్ తీసుకోగానే వాడు కావాలని చేయట్లా, ఏదో ఒక పాపప్ నోటిఫికేషన్లో ఎక్స్పోజింగ్ పిక్చర్ ఒకటి రాగానే వాడికి అప్పుడు ట్రిగ్గర్ అయ్యి వాడు ట్రిగ్గర్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఈ వయసులో ఒక లేడీని చూస్తే ఓకే షీఈస్ ఫ్యామిలీ మెంబర్, మా చెల్లి, మా అక్క, మా అని చెప్పి డిఫరెన్షియేట్ చేసుకునే మెచ్యూరిటీ మనకుంది కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వీడికి చిన్నప్పుడే వయసుకు మించి మోతాదు బ్రెయిన్లోకి వెళ్ళి వాడిని ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు బాడీలో వాడికి జరిగే బయలాజికల్ హార్మోనల్ రియాక్షన్స్ వల్ల ఇది ప్రభావితం ఎక్కువ చేస్తుంది. ఫస్ట్ ఇంటర్నెట్ కానీ టెక్నాలజీ కానీ వీటిని తగ్గిస్తూ కొన్ని సినిమాలకి అని పెడతారు. దానికి అర్థం ఏంటంటే మున్సిపాలిటీ మినిమం కామన్ సెన్స్తో కూడిన అర్థం ఏంటంటే పిల్లలతో చూడకూడదని. అది ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తున్నప్పుడు ఆ సీన్ రాగానే వీడికి ఎక్కడ నేను ట్రిగ్గరింగ్ స్టార్ట్ అవుతుంది ఆ విషయం ఆ కూర్చున్న తల్లిదండ్రులకు తెలియదు. నాకు ఎప్పటికీ చాలా హ్యాపీ కొంతమంది పేరెంట్స్ అంటే ఏ సినిమాలు ఏ విషయాలు ఉన్నవి పిల్లలతో మాట్లాడకుండా జాగ్రత్త పరుస్తూ అటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటూ వస్తుంది. ఎందుకు అంటే మనం ఆ వాతావరణాన్ని వాళ్ళ చుట్టూ తీసుకురాకుండా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇవన్నీ పిల్లలకు దగ్గరలో ఎవడన్నా ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారనే నెట్వర్క్కి అటువంటి ఫ్రెండ్షిప్లోకి మీ పిల్లలు పంపించరు కదా. ఎందుకంటే దానివల్ల వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది. కానీ అంతకంటే ప్రమాదం ఇటువంటి విషయాల వల్ల వాళ్ళ మానసిక స్థితి ఖరాబ్ అవుతుంది. ఇవి ఫస్ట్ తగ్గిస్తూ అది కొన్నిసార్లు మీరు చెప్పలేని పరిస్థితులు ఒక తల్లి తండ్రిగా మీరు చెప్పలేని పరిస్థితులు ఉంటే కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము అసలు తెలుసుకొని ఆ అబ్బాయి ఇప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, ఆ అబ్బాయి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి తల్లిగా తండ్రిగా మీరు కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేరు. చెప్తే ఎక్కడ వీడు తీసుకునే విధానం వల్ల అది సైకలాజికల్గా వీడిని మనస్తాపం గురి చేసి ఏం చేసుకుంటాడో ఎలా జరుగుతుందన్న భయంతో ఉన్నప్పుడు సైకాలజిస్టులు ఏం చేస్తారంటే అసలు కేసుని పూర్తిగా స్టడీ చేసి ఆ అబ్బాయిని పూర్తిగా మాట్లాడి ఈ తల్లితో పూర్తిగా మాట్లాడి లేకుంటే ఫ్యామిలీతో పూర్తిగా మాట్లాడి ఏమేం చేయాలి ఎలా చేయాలని చెప్పి దానికి బ్యాక్ ఎండ్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అబ్బాయి మానసిక స్థితిని మార్చడానికి గల ప్రయత్నాలని మేము చేస్తాం. పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి, చెప్పాల్సిన విషయాలు చెప్పాలి, దూరంగా ఉంచవలసిన విషయాల్ని ఉంచాలి. వయసు వస్తున్న పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా కూడా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఆ విధంగా ఉంటే ఇటువంటివి చూడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగానే ఇవి ఎవరైనా ఫేస్ చేస్తూ ఉన్నా లేదు అంటే బయటికి చెప్పుకోలేకపోతున్నామని అనిపించిన కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు సార్,
మాకు ఇట్లా క్రేవింగ్ అనిపిస్తుంది, మాకు అర్థమవుతుంది, సెన్స్ లాస్ అవుతున్నామని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ ఉంటూ ఉంటుంది. వాళ్ళకి కొన్నిసార్లు ఒకసారి మేము మాట్లాడాలనుకుంటున్నాం, దీని నుంచి బయటపడాలనుకుంటున్నాం అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలా ఎవరైనా వచ్చి కాంటాక్ట్ అయ్యి కలవాలి అనుకున్నా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్ మ్యామ్, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మనది సనత్ నగర్ దగ్గర ఆఫీస్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు ఒకసారి కలిసిన తర్వాత అసలు కేసు ఏంటో తెలుసుకుని దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.